దీప్తి నల్లమోతు బ్యాంక్, రైల్వే లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది మీ లక్ష్యమైతే మీ ప్రిపరేషన్ ను వెంటనే ప్రారంభించండి. అయితే ప్రిపరేషన్ కొరకు నాణ్యమైన, నమ్మకమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తోడుండాలి. గత 15 సంవత్సరాలుగా వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ఆ తోడ్పాటును అందిస్తోంది. రేస్ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్రాంచ్లు ప్రారంభం కాబోతున్నాయి. వివరాలకు హైదరాబాద్ లోని ఏ బ్రాంచ్ నైనా సంప్రదించండి. నమ్మకమైన రేస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మీ ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేర్చుకోండి. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయింది. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, ఇలాంటి ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి. మనం నోటీస్ చేసి ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ హ్యాండ్ 4 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీవీ ఉంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ అయిపోయింది. వాటికి అఫ్ కోర్స్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్లో ఉంటుంది. అండ్ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ఇన్ హ్యాండ్ ఉంది, సిజిఎల్ నోటిఫికేషన్, ఎస్ఎస్సి అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఇన్ హ్యాండ్ ఉంది. ఈ 4 నోటిఫికేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. అందులో 3టికి ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. వీటన్నిటికి కలిపి ఒకటే ప్రిపరేషన్ ద్వారా ఎగ్జామినేషన్కి ఎలా సక్సెస్ తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. నాట్ ఓన్లీ ఇవే కాదు, ఇంకా చాలా నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. ఈ వీడియోలో అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ అవుతాం, వన్ ప్రిపరేషన్ అన్ని నోటిఫికేషన్స్ పనికొచ్చేలాగా ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ముందుగా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఎవ్రీడే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో రేస్ ఫర్ జాబ్ అని టైప్ చేసి మీకు ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకు కూడా ఈ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ మార్క్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు డౌన్లోడ్ చేసుకోండి రేస్ ఫర్ జాబ్ యాప్ని. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే యాప్ స్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఫ్రీ టెస్ట్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఎగ్జామినేషన్, ఒరిజినల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే మీకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, బ్యాంకింగ్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అప్లోడ్ చేస్తూ మీరు వాటి రాసి మీ ప్రిపరేషన్ ఎలా ఉందో అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీకు తెలుస్తుంది దీనిలో. అట్లాగే రేస్ ఇన్స్టిట్యూట్ ఈ ఎగ్జామినేషన్ అన్నిటికీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఆఫ్లైన్ మోడ్లో అండ్ ఆన్లైన్ మోడ్లో. ఆఫ్లైన్ మోడ్లో రేస్ హైదరాబాద్లోని ఆల్ బ్రాంచెస్లో రెగ్యులర్గా ఎవ్రీ మండే మీకు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఎనీ బ్రాంచెస్ యూ కెన్ విజిట్ అండ్ మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇందులో ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కోసం మీకు ద బెస్ట్ క్లాస్ రూమ్ కోచింగ్తో పాటుగా, క్లాసెస్తో పాటుగా మీకు ద బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ ఆ ఎగ్జామ్కి సపరేట్గా ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసే మెటీరియల్ ఎలా ఉంది, ఎంత యూజ్ అవుతుంది మీకు ఎగ్జామినేషన్ కూడా మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్, మీకు ఎగ్జామినేషన్స్ హైలీ యూస్ఫుల్ ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ టెస్టులు కావచ్చు, జనరల్ అవేర్నెస్ టెస్టులు కావచ్చు, విచ్ ఈజ్ యూస్ఫుల్ హైలీ ఫర్ ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామినేషన్స్కి. అండ్ వీ ప్రొవైడ్ మ్యాగజైన్ ఆల్సో, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, విచ్ దీంట్లో కంప్లీట్ సాలిడ్ పేపర్స్ కూడా ఎవ్రీ మంత్ మీకు 3 ఎగ్జామినేషన్స్, బ్యాంకింగ్ ఒకటి, రైల్వే ఒకటి, ఎస్ఎస్సి ఒకటి, సాలిడ్ పేపర్స్ ఫుల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్లో కుదరలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కోర్సెస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి రేస్ ఫర్ జాబ్ యాప్ని. అందులో మీకు వేరియస్ కోర్సెస్ ఉంటాయి. మీకు సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, కాంబో ప్యాక్స్ కావచ్చు, వేరియస్ ఎగ్జామినేషన్ సరిపోయేది కావచ్చు, లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబీపీఎస్ క్లర్క్ కావచ్చు, లేదా బీఎస్ఐఆర్ అన్ని ఎగ్జామినేషన్ సరిపోయే ప్యాకేజ్ అనమాట. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఇన్సూరెన్స్ అండ్ రైల్వేస్, దీంతో పాటుగా టెస్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ బై విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. అండ్ ఇక ఈ నోటిఫికేషన్స్ ఈ వీడియో దగ్గరకు వస్తే మనం ప్రెసెంట్గా మనకి ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకున్న నోటిఫికేషన్స్లో ఆల్రెడీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మనకి లాస్ట్ డేట్ అయిపోయింది 30th జూన్తోని. అండ్ ఐబీపీఎస్ క్లర్క్స్ ఇప్పుడు 21st జూలై మీరు అప్లై చేసుకోవడానికి ఉంది. ఎస్ఎస్సి సిజిఎల్ 24th జూలై దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి ఎంటీఎస్ 31st జూలై దాకా మీరు అప్లై చేసుకోవడానికి ఉంది. ఈ నోటిఫికేషన్స్ ఇన్ హ్యాండ్ ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్, అప్కమింగ్ నోటిఫికేషన్ చూస్తే ఐబీపీఎస్ పిఓమోకు
మీకు ఆగస్ట్ 1న నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే ఎస్బీఐ నుంచి కూడా ఎస్బీఐ పిఓ అండ్ ఎస్బీఐ క్లర్క్ ఈ రెండింటి నుంచి దాదాపు మోర్ దాన్ 15,000 వేకెన్సీస్తోని ఎస్బీఐ ఎనీ మూమెంట్ మీకు నోటిఫికేషన్స్ ఇస్తుంది, ఎప్పుడైనా రావచ్చు. ఇది కాకుండా ఆర్బీఐ నుంచి గ్రేడ్ బి ఆఫీసర్స్, ఆర్బీఐ నుంచి అసిస్టెంట్స్ నోటిఫికేషన్స్ ఉంది. అండ్ ఈ మంత్లోనే మనకి రైల్వే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఎన్టీపీసీ ఒకటి, రైల్వే గ్రూప్ బి ఒకటి కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇది కాకుండా ఇన్సూరెన్స్ నోటిఫికేషన్స్, ఎల్ఐసి కావచ్చు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటి ఇన్సూరెన్స్ నోటిఫికేషన్స్ కూడా చాలా రాబోతున్నాయి త్వరలోనే. కాబట్టి ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్గా ఉంటే మన నోటిఫికేషన్స్ మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 4 నోటిఫికేషన్స్ ఉన్నది, అప్లై చేసుకోవడానికి 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆ 4 నోటిఫికేషన్స్ ఉన్నటువంటి దీన్ని మనం నోటీస్ చేసి ఒకసారి చూడండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అనేది ఆగస్ట్ మంత్లో కండక్ట్ చేస్తారు. 3rd, 4th, 10th, 17th అండ్ 18th. 3rd, 4th, 10th వచ్చేసి మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ ఉంటుంది. 17th అండ్ 18th ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ కండక్ట్ చేస్తారు. అండ్ ఐబీపీఎస్ క్లర్క్స్ మనకు ఆగస్ట్ 24th, 25th అండ్ 31st కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి ఎగ్జామినేషన్స్కి సెప్టెంబర్ 2 అండ్ అక్టోబర్లో మెయిన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ చూడండి సెప్టెంబర్, అక్టోబర్లో ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అక్టోబర్ అండ్ నవంబర్ మంత్లో ఉంది. అండ్ వీటికి ప్రిలిమ్స్ తర్వాత 1.5 మంత్లో మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మినిమంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ తీసుకుంటే 3rd ఆగస్ట్ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది అంటే దాదాపు 20 days టైం ఇప్పుడు ఉంది. అదే మీరు క్లరికల్ తీసుకుంటే 17th, 18th ఉన్నప్పుడు మాత్రం 1 month పైన నోటిఫికేషన్ ఉంది. అంటే మినిమం 1 monthతో మీకు ప్రిపరేషన్కి సరిపోయేంత టైం ఉంది మీకు. అండ్ ఒక్కటే ముందుగా జరిగేటువంటి ఎగ్జామినేషన్, అది కాకుండా మిగిలిన 3టికి మాత్రం సఫిషియంట్ టైం, మోర్ దాన్ 1.5 month టైము మనకి కనిపిస్తూ ఉంది. ఐబీపీఎస్ క్లర్క్స్ అండ్ అదర్ సీజీఎల్ కూడా చాలా మంచి టైం ఉంది, ఎంటీఎస్కి చాలా మంచి టైం ఉంది. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి అయితే చాలా టైం ఉంటుంది. సో మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నా సరిపోయేంత టైం ఉంది. వీటన్నిటికీ కలిపి మనకి ఒకే ప్రిపరేషన్ అనేది సరిపోతుంది. ముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఒకసారి చూడండి. అది 2 సబ్జెక్ట్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ. అదే పిఓలో రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిమిలర్ కాబట్టి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదే ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ చూస్తే 3 సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. ఒక ఇంగ్లీష్ అడిషనల్గా ఉంటుంది. ఇదొకటే కాదు, రాబోయే ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ కావచ్చు, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ లేకపోతే ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్, ఆర్బీఐ అసిస్టెంట్స్ ప్రిలిమ్స్, ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మనకి ఓన్లీ 3 సబ్జెక్ట్స్ మనకి ప్రిలిమ్స్లో కనిపిస్తాయి. దాని తర్వాత మెయిన్స్లోకి వస్తే అడిషనల్గా ఇది కాకుండా బ్యాంకింగ్ అవేర్నెస్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ మన ఫేజ్ 1 తీసుకుంటే, టైర్ 1 తీసుకుంటే ఇందులో 4 సబ్జెక్ట్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇవే మీకు మెయిన్స్లో కూడా కనిపిస్తాయి. దాంట్లో అడిషనల్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఇక సేమ్ థింగ్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా చూడండి, సింగిల్ ఎగ్జామినేషన్ ఇది న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సేమ్ సబ్జెక్ట్స్ ఇందులో కూడా. అంటే మనం ఓవరాల్గా ఈ 2 బ్యాంకింగ్లో వచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు, ప్రెజెంట్గా ఉన్న ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కానీ, ఈ 2 ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ఒకసారి నోటీస్ చేద్దాం. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఉన్నది యాప్టిట్యూడ్ ఉంటుంది, వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, అఫ్ కోర్స్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇది మనకి బ్యాంకింగ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా అడిషనల్గా మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో చూస్తే అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే అల్జబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ అడిషనల్గా ఉంటుంది. ఇది కాకుండా వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అడిషనల్గా మనకి కనిపిస్తుంది. దాని తర్వాత జనరల్ సైన్స్, అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ సైన్స్. తర్వాత సోషల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ కనిపిస్తుంది. ఇది కాకుండా మినిగా స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కామన్. ఇవి వీటితో పాటు అంటే యాప్టిట్యూడ్ ఉంటుంది, దాని తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, వీటి వరకు ఇది ఎస్ఎస్సిలో ఉండేది. ఇది కాకుండా రైల్వే ఎగ్జామినేషన్స్లో మనం చూస్తే రైల్వే ఎగ్జామినేషన్స్ మనకు ఉండేది ఏంటంటే యాప్టిట్యూడ్ ఉంటుంది, అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది, వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉండదు, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, ఆఫ్ కోర్స్ వీటి వరకు మనకు కనిపిస్తాయి. బ్యాంకింగ్ అవేర్నెస్ కాదు. ఇవి రైల్వేలో ఉంటుంది. ఒకసారి నోటీస్ చేస్తే మనం వీటన్ని 3 ఎగ్జామినేషన్ ఇప్పుడు ప్రెసెంట్గా రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ మంత్. బట్ ఇన్ హ్యాండ్ ఉన్నటువంటి 4 నోటిఫికేషన్స్లో చూస్తే ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే 2కు సరిపోతుంది. కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్గా 70 to 80% మీరు నోటీస్ చేయొచ్చు.
కామన్గా మనకు కనిపిస్తున్నాయి. ఎడిషనల్గా మీరు కొంచెం ప్రిపేర్ అయితే, అంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఎస్సి ఎడిషనల్ ఆర్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బ్యాంకింగ్ ఎడిషనల్ తీసుకుంటే రెండింటికి సరిపోతుంది. ఎస్ఎస్సి ప్రిపేర్ అయితే రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి తగినట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు ఎస్ఎస్సితో కంపేర్ చేసుకుంటే రైల్వే ఎగ్జామినేషన్లో జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. వీటిని చూసుకుంటూ బట్ మీరు సబ్జెక్ట్స్ అని ప్రిపేర్ అయితే మాత్రం ఇవన్నీ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామినేషన్స్ కంఫర్టబుల్గా మీరు రాయగలుగుతారు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్సే కాకుండా, ఇప్పుడున్న నోటిఫికేషన్స్ కాకుండా అప్కమింగ్ నోటిఫికేషన్స్ మనం చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి 3 అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. రిజల్ట్ రాని వాళ్ళకి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్కి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి త్వరలో మీకు ఒక 20 డేస్లో 15 డేస్లో రిజల్ట్ వచ్చే వాళ్ళకి రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే, మీరు జస్ట్ ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. ఐబీపీఎస్ క్లర్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఎస్సి సీజీఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఈజ్ ద ఈజియెస్ట్ ఎగ్జామినేషన్. బ్యాంక్ ఎగ్జామినేషన్ అన్నింటిలో ఈజియెస్ట్ ఎగ్జామినేషన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ. దాంట్లో 80 out of 80 మార్క్స్ స్కోర్ చేసుకోవడం 2 సబ్జెక్ట్స్లో తేలిగా. సో ఎలా స్కోర్ చేసుకోవాలో నేను వీడియో చేశాను. మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ కూడా ఇస్తాను. అది డీటెయిల్గా చూడండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఉంటుంది. వీరంటి ప్రిపరేషన్ మోరల్లెస్ అలాగే చేసుకోండి. అండ్ ఈ సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అయితే మాత్రం ఒక ప్రిపరేషన్తోని ఈ 4 నోటిఫికేషన్స్, ప్రజెంట్గా 4 నోటిఫికేషన్స్, రాబోయేటువంటి బ్యాంక్ నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి. మనకి ఎస్ఎస్సి జేఈఓ కూడా రాబోతుంది నెక్స్ట్. బట్ మెయిన్గా మాత్రం ఈ 2 ఇంపార్టెంట్ సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కాబట్టి ప్రజెంట్గా ఉన్నాయి. అండ్ అప్కమింగ్ రైల్వే కావచ్చు, అప్కమింగ్ బ్యాంక్ కావచ్చు, వీటన్నిటికి మనకు వస్తుంది. సో 1 ప్రిపరేషన్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్ మీకు సరిపోతుంది. సో ఇప్పుడు చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఒకేసారి మనకు ఉన్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేయకపోతే మాత్రం ఇమీడియట్గా ప్రిపరేషన్ మొదలు పెట్టేసేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది ఇందులో వస్తుంది. మీకు రావాల్సిన ఒకే ఒక జాబ్ కాబట్టి దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. తప్పకుండా చేస్తే 100% జాబ్ మీ సొంతం అవుతుంది 2024లో. ఆల్ ది వెరీ బెస్ట్.